దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయం. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. దేవుడి మాటలను దీవించునుగాక. చదవబడిన వాక్య భాగం నుండి గత 4 వారాలుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాము. సో యేసుక్రీస్తు యొక్క జననము మనందరి జీవితాల్లో అది వెలుగులు నింపుతూ వచ్చింది. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మన జీవితాల్లో అనేకులు శక్తివంతులుగా చేయటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. భక్తుడైన మత్తయి రాస్తూ జ్ఞానుల గురించిన సంగతులు 2వ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. సో క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం, క్రైస్ట్ మాస్ అన్న మాటలు గత 4 వారాల్లో దేవుని మాటలు వివరంగా నేర్చుకోవటానికి దేవుడు సాయం చేస్తూ వచ్చారు. అందులో మొట్టమొదటిది వర్షిప్ క్రైస్ట్ ప్రైమరీలీ, క్రీస్తును ప్రధానంగా ఆరాధించండి. నెంబర్ 2 వర్షిప్ క్రైస్ట్ పర్సనల్లీ, క్రీస్తును వ్యక్తిగతంగా ఆరాధించండి. దెన్ 3వది వర్షిప్ క్రైస్ట్ పర్సీవబుల్లీ, క్రీస్తును ఎవరో గ్రహించి ఆయనను ఆరాధించండి. దెన్ 4వ మాట ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దండి. వర్షిప్ క్రైస్ట్ పర్ఫెక్ట్లీ, క్రీస్తుని సంపూర్ణంగా ఆరాధించండి. క్రీస్తును సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆరాధించండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోపము లేని ఆరాధన మనం కలిగి ఉండాలి. అది ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. పర్ఫెక్ట్ అనే మాట లోపము లేని అనే పదానికి సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంది తెలుగులో. కాబట్టి నీ జీవితంలో, మన జీవితంలో దేవుని ఎదుట లోపము లేని ఆరాధన చేయాలి అనేది జ్ఞానుల దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చు. ప్రైమరీలీ ఎలా వర్షిప్ చేయాలో ఆలోచన చేసినాం. 2వది పర్సనల్లీ ప్రభువున ఎలాగ ఆరాధించాలో ఆలోచన చేసినాం. పర్సీవబుల్లీ ఎలాగ ఆరాధన చేయాలో గ్రహించాము. ఈరోజు పర్ఫెక్ట్లీ దేవుణ్ణి ఎలాగ స్తుతించాలో ఆరాధించాలో మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ఈ విషయాలు కొంచెం ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేస్తుండగా కొన్ని మాటలు జ్ఞానుల జీవితంలో నుండి, జ్ఞానుల యొక్క వారి ఆరాధన విధానాన్ని మనం గమనించి అందులో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ప్రభు కృప చూపుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. మన జీవితంలో లోపం లేని ఆరాధన ప్రభు ఎదుట చేయాలి అని అంటే ఒక 7 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా మాటలు చాలా చోట్ల చెప్తా వచ్చాను. ఈ ఉదయకాల సమయంలో 7 Dలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది మన జీవితంలో అన్ఫెయిలింగ్ వర్షిప్. ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా, విఫలం అవ్వకుండా, లోపము లేకుండా క్రీస్తుని ఆరాధించాలి అని అంటే మన జీవిత విధానం ఎలా ఉండాలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది డైరెక్షన్ ఆఫ్ లైఫ్. నీ జీవిత దిశ చాలా జాగ్రత్తగా మార్చుకోవాలి. దానిని బట్టి మనం ప్రభువుని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఎ డిజైర్ ఆఫ్ లైఫ్. డిజైర్, జీవిత ఆకాంక్షను బట్టి మనం ప్రభువును ఆరాధించవచ్చు. తర్వాత 3వది, ఇట్ ఈజ్ ఏ డిస్కవరీ ఆఫ్ లైఫ్. జీవిత అన్వేషణను బట్టి మన జీవితంలో సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రభువుని ఆరాధించడానికి అవకాశం ఉంది. దెన్ 4వది, ఇట్ ఈజ్ ఏ డిపార్చర్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క నిర్గమము, జీవితం ఎక్కడ విడిచిపెట్టాలో, జీవిత ప్రయాణము ఎలాంటిదో దానిని బట్టి మనం ప్రభువుని స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. దెన్ 5వది, ఇట్ ఈజ్ ఏ డిలిజెన్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో చాలా జీవిత కష్ట సాధన, దానిని బట్టి మనము ప్రభువుని ఆరాధించే విషయాల్లో మనకి కనిపిస్తూ ఉంది. దెన్ 6వది, ఇట్ ఈజ్ ఏ డివోషన్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క భక్తిని బట్టి, జీవితాన్ని మనం సమర్పించుకునే విధానాన్ని బట్టి ప్రభువుని ఆరాధించడం జరుగుతూ ఉంది. దెన్ 7వది, ఇట్ ఈజ్ ఏ డిస్మిసల్ ఆఫ్ లైఫ్. జీవిత విరమణం, జీవితం యొక్క ముగింపుని మన పర్ఫెక్ట్ వర్షిప్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఇవి ఈ 7 మాటలు ఈ ఉదయకాల సమయంలో చాలా క్లుప్తంగా మనం ఆలోచన చేద్దండి. సో మనము లోపం లేకుండా ప్రభు ఎదుట క్రీస్తుని ఆరాధించాలి. క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్ అనే సత్యాన్ని నేర్చుకోవాలి అని అంటే
జ్ఞానుల దగ్గర నుండి ఈ ఉదయకాల సమయంలో కనీసం 1-2 విషయాలైనా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత అవకాశాలు ఉంటే తర్వాత వారాల్లో ఈ మాటలు మనం ఆలోచన చేద్దండి. చూడండి, మొదటి వచనం మరలా నేను చదువుతున్నా. రాజైన హేరోదు దినముల యందు యోదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఎవరు ఎక్కడికి వచ్చారంటే చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. సో మనం ప్రభువుని సంపూర్ణంగా పరిపూర్ణంగా లోపము లేకుండా ఆరాధించాలి అని అంటే మొట్టమొదటిది ఏం చెప్పానంటే జ్ఞానుల జీవితంలో నుండి ఇట్ ఈజ్ ఏ డైరెక్షన్. సో మన దిశ మార్చుకోవాలి. నేను జాగ్రత్తగా మీకు ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. వీళ్ళ డైరెక్షన్ ఏంటి అని అంటే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, తూర్పు నుండి పడమరకు ప్రయాణం. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రపంచంలో అన్ని రోడ్లు తూర్పు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే తూర్పు దేశంలో జ్ఞానం ఉంది, తూర్పు దేశంలో ఐశ్వర్యం ఉంది, తూర్పు దేశంలో అధికారం ఉంది, తూర్పు దేశంలో చదువులు ఉన్నాయి, తూర్పు దేశంలో చాలా ఉన్నాయి. అన్ని మార్గాలన్నీ ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే తూర్పు వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. కానీ ఎవరైతే జ్ఞానం కలిగిన వారుగా ఉంటున్నారో వారు తూర్పు నుండి ఎటువైపు ప్రయాణం చేస్తున్నారంటే వెస్ట్ సైడ్కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా చెప్పాలంటే కంప్లీట్ ఆపోజిట్. మనం ఒకవేళ ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో ప్రభువుని ఆ దిశలో మనం ప్రభువుని సంపూర్ణంగా ఆరాధించలేం. మనం కంప్లీట్గా 180 డిగ్రీస్ ఆపోజిట్లో ప్రయాణం చేస్తేనే మనకి దేవుణ్ణి ఆరాధించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఈ ఉదయకాల సమయంలో కొంచెం డీప్ స్టడీ మనం దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేద్దండి. దేవుడు మొట్టమొదటిసారిగా మనం నిర్మాణాన్ని, ప్రపంచ నిర్మాణాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు తూర్పు దిశను, తూర్పు దిక్కుని దేవుడు హైలైట్ చేశాడు బైబిల్లో అని మనం ఆలోచన చేస్తే అక్కడి నుండి సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఉదయించే దిశనేమన్నాం చెప్పండి? దిక్కునేమన్నాం? తూర్పు దిక్కు అన్నాం. సో చాలామంది పడమర దిక్కు ఏంటి అని అంటే సూర్యుడు అస్తమించే దిక్కు. ఎవడైనా అస్తమించే వైపు ప్రయాణం చేయడు, ఎవడైనా వాడి జీవితం ఉదయించే వైపు ప్రయాణం చేస్తాం. కానీ బెత్లెహేము వెస్ట్ సైడ్ ఉన్నా కానీ ఇక్కడ నుండి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 అన్ని ఆదికాండంలో నుండి కొన్ని త్వరగా జ్ఞాపకం చేసుకుందండి, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 2వ అధ్యాయానికి రండి. ఆదికాండం 2వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఆదాముని అవ్వని నిర్మించి ఆదాము అవ్వ కొరకు దేవుడు చేసిన ఈ తూర్పు దేశపు యొక్క విశిష్టతను, ఆ దేశపు జనుల యొక్క విశిష్టతను మనం గ్రహించాలి. 2వ అధ్యాయం 8-9 వచనాలు. 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున, ఎక్కడంటే చెప్పండి? తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిది అయిన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడల తెలుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించి. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. తూర్పు దిశలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే తూర్పు దిశలో ఏదేను వనం ఉంది. ఇంకా చెప్పాలంటే తూర్పు దిశలో ఏదేను వనం దేనికి సాదృశ్యంగా ఉందంటే పరదేశానికి, ప్యారడైజ్కి అది సాదృశ్యంగా ఉంది. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటి ఆదాము ఎక్కడ ఉంచబడ్డాడు అనంటే ఏదెను వనంలో ఉంచబడ్డాడు, తూర్పు దిక్కున ఉంచబడ్డాడు. ఆదాముకున్న విశిష్టతలు మనం కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాం. ఆదాముకి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత జ్ఞానం అంటే దేవుడికి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానము ఆదాముకి ఇవ్వబడతా ఉంది. ఆయన పెట్టిన పేరు పెట్టకుండా ప్రతి జంతువుకు పేరు పెట్టగలిగినంత జ్ఞానం, ప్రతి చెట్టుకు పేరు పెట్టగలిగినంత జ్ఞానం, ప్రతి చోట ఆయన మాట్లాడినంత జ్ఞానం ఆదాముకున్నట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. ఆదాముకి చాలా సామర్థ్యము, శక్తి ఉంది. ఎంత సామర్థ్యం, శక్తి అని అంటే ఏదైనా ఆయన ఎదుట సింహాలు, పులులు, మనం పిల్లలను చూసినా భయపడుతున్నాం. ఆయన ఎప్పుడు అలా భయపడలాం. సో చాలా సామర్థ్యము, శక్తి కలిగిన వాడు అన్న మాటలు కూడా ఆదాము జీవితంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. ఇంకా ఆదాముకి ఏముందనంటే రూలింగ్ పవర్ ఉంది. అంటే ప్రపంచం మొత్తం ఎవరి ఆధీనంలో ఉందనంటే భూమిని మీరు ఏలండి అని ఆదాముకి దేవుడు చాలా వాగ్దానాన్ని ఇచ్చి ఆ వాగ్దానాలను నెరవేరుస్తూ వచ్చింది. ఈ తూర్పు దేశంలో ఈ ఏదేనులో ఎవరున్నారు అని మనం ఆలోచన చేస్తే ఆదామనుడు. కానీ ఆదాము ఏమైపోయిందంటే ఫెయిల్ అయిపోయిండు. ఆదాము ఏమైపోయింది చెప్పండి? జ్ఞానం ఉన్నా, తెలివి ఉన్నా, శక్తి ఉన్నా, సామర్థ్యం ఉన్నా, బలం ఉన్నా, బలగం ఉన్నా, ఇంకా చెప్పాలి అని అంటే ఆయనకి అన్ని అథారిటీస్ ఉన్న, ప్రపంచం మొత్తాన్ని ఏలండి అని మంచి పవర్ఫుల్ అథారిటీ ఉన్న,
ఏమైపోయాడు అని మనం ఆలోచన చేస్తే పూర్తిగా పతనం అయిపోయాడు. ఆ తూర్పు దేశంలో దేవుడు అద్భుతంగా ఆయనని నియమిస్తే ఆదాము జీవితం ఏమైపోయిందంటే పతనం అయిపోయింది. ఇప్పుడు కడపటి ఆదాము మరొక చోట పుట్టాడు. ఎక్కడ పుట్టింది చెప్పండి? బెత్లెహేములో పుట్టాడు. తూర్పు దేశం నుండి ప్రజలు ఎక్కడికి బయలుదేరుతున్నారంటే బెత్లెహేముకి పడమర వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందరూ తూర్పు వైపు ప్రయాణం చేస్తూ ఉంటే వీళ్ళు పడమర వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంతేగాని పడమర దిక్కున లేదు బెత్లెహేం. బెత్లెహేం ఎక్కడుందంటే ప్రపంచం నడిబొడ్డున ఉంది. ఎక్కడుంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రపంచానికి మధ్యలో ఆయన జన్మించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా వనములో తూర్పు దేశంలో తూర్పు వైపున తూర్పు దిక్కున ఆదాము అవ్వలను పెట్టి మధ్యలో ఆ తోట మధ్యలో జీవవృక్షాన్ని పెడితే ఎవడూ గమనించాల. వాళ్ళిద్దరూ జీవవృక్షానికి బదులు దాని పక్కనే ఉన్న దేన్ని భుజించారు చెప్పండి? వద్దు అన్నదాన్ని భుజించారు. ఈ రోజుల్లో ప్రపంచం నడిబొడ్డులో జీవవృక్షానికి సాదృశ్యంగా ఉన్న జీవజల ఓటలకి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు జన్మిస్తే ఆ ప్రపంచంలో ఉన్న ఒక్కళ్ళు ఆయనను గ్రహించాల, ఒక్కళ్ళు ఆయనను దేవుని దగ్గరికి రాలా. ఇంకా చెప్పాలంటే ఏ రోజు చాలా దగ్గరగా ఉన్నాడు, జ్ఞానులు చాలా దగ్గరగా ఉన్నారు, ప్రపంచంలో దేవుని పిల్లలైన ఇశ్రాయేలు చాలా దగ్గరగా ఉన్నారు, ప్రధాన యాజకులు చాలా దగ్గరగా ఉన్నారు, శాస్త్రులు చాలా దగ్గరగా ఉన్నారు. కానీ ప్రభువుని ఆరాధించడానికి మాత్రం వాళ్ళు రాలా. చాలా దూరం నుండి తూర్పు దేశం నుండి జ్ఞానులు ప్రయాణం చేస్తూ వచ్చారు. వారు జీవజలమైన జీవవృక్షమైన యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుని ఆరాధించారు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. తూర్పు దిక్కున ఏముంది అని అంటే దేవుడు పెట్టిన మనిషి ఉన్నాడు. నా మాట అర్థమవుతుంది కదా? ఆదాము గురించి మీరు ఇంక చాలా స్టడీ చేయొచ్చు. ఆ మాటలు ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోతుంది. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన తర్వాత దేవుడు ఎప్పుడైతే వీళ్ళిద్దరిని వెలగొట్టాడో ఇంకా తూర్పు దిక్కుకి ఇంకా ముందుకు ప్రయాణం చేయటం వీళ్ళు ప్రారంభించారు. వాళ్ళ కుమారుడైన కయ్యూన్ని మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనంలో మరికొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? ఇదే దిక్కు, ఇది కూడా తూర్పు దిక్కున ఉన్న దేశము. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటిసారి నిర్మాణం జరుగుతున్న మనిషికి ఊరు కడతా ఉన్నాడు. ఆ ఊరు కట్టి ఆయన కుమారుడైన హనోకు పేరే పెట్టినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. ఇక్కడ కయ్యూను లైఫ్ మొత్తం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హీ కెన్ బిల్డ్, ఆయన నిర్మించడానికి చాలా సామర్థ్యం కలిగిన వాడు, ఊరుని నిర్మించిన వాడు. అంతేనా? మనకు కనిపించిన మాట నోదు దేశంలో కాపురం ఉండెను. 17వ వచనంలో కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనిగను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకు అని పేరు పెట్టును. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావువారు మెలకుగొనుట వ్యర్థమే. కయ్యూన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఊర్లు కట్టించాడు, ఊర్లో ప్రజలను కట్టించాడు, జీవితాలను కట్టించాడు, కానీ ఒక్క జీవితం కూడా బాగుపడలా. కానీ దెర్ ఈజ్ ఎ మ్యాన్. మనకి బెత్లెహేములో ఒక మనిషి ఉన్నాడు. ఆయన జన్మించడంతోనే కొన్ని వందల జీవితాలు కట్టబడతా ఉన్నాయి, కొన్ని వందల జీవితాలు వ్యక్తిగతంగా కట్టబడ్డాయి, జ్ఞానుల జీవితాలు కట్టబడతా వచ్చినాయి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన దిశ మార్చుకోకపోతే మన దశ మారదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనం దిశను మార్చుకోవాలి. ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో దానికి ఆపోజిట్గా మనం ప్రయాణం చేయటం నేర్చుకోవాలి. ఇంకొంచెం ముందుకు రండి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అబ్రహాము లోతుని వీరిరువురిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ తూర్పు దేశాల్లో ఉన్న పట్టణాలు, మంచి మంచి సామర్థ్యం కలిగిన పట్టణాల పేర్లన్నీ బైబిల్లో రాయబడతా వచ్చినాయి. ఏదైనా మనం ఎక్కడ ఉందో చెప్పండి? తూర్పు దిక్కున ఉంది. ఇంకా నోదు దేశం ఎక్కడుందో చెప్పండి? తూర్పు దిక్కున ఉంది. ఇంకొంచెం ముందుకు వస్తే 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయంలో లోతును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోతు కూడా తూర్పు దిశకే ప్రయాణం చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో నుండి ఆలోచన చేయొచ్చు. 13వ అధ్యాయం 10వ వచనం నుండి నేను చదువుతున్నాను. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయక మునుపు సోయారు వచ్చు వరకు అదంతయు దేవుని యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని ఎక్కడ ప్రయాణం చేసిందో చెప్పండి? తూర్పుగా ప్రయాణం చేసెను. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సొదొమ గొమొర్రా లాంటి అద్భుతమైన పట్టణాలు ఏ దిక్కున ఉన్నాయి, ఏ దిశన ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే తూర్పు వైపున ఉన్నాయి.
అవి ఎలాంటివి అని అంటే యెహోవా తోట వలె ఉండే దేశాలు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు నీళ్లు పారే దేశాలు. ఐగుప్తు ఎంత అద్భుతమైన కట్టడాలు కట్టినదో సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా అంత అద్భుతమైన పట్టణాలు. అందులో మంచి కావలసినవన్నీ ఉన్నాయి. జ్ఞానం ఉంది, ఇంకా కావాలి అని అంటే సామర్థ్యాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా ఏమైపోయినాయి అని మనం ఆలోచన చేస్తే పాడైపోయినాయి. మనం ఈ 3 ఆదికాండంలో ఉన్న ఈ 3 సంఘటనలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏదైనా వనంలో దేవుడు ప్లేస్లో పెట్టిన ప్రజలు పాడైపోయారు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మొట్టమొదటి మనుషుడు కట్టిన ఊర్లు, ఆ ఊర్లో ఉన్న ప్రజలు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానమును బట్టి పాడైపోయారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే లోతు లాంటి వాడు అబ్రహాముతో స్నేహం చేసి అబ్రహాము కుమారుడిగా పిలువబడిన లోతు, ఆయన జీవితం కూడా తూర్పు దిశలోనికి వెళ్ళటంతోనే ఏమైపోయింది అనంటే పాడైపోయింది. ఇంకొంచెం జాగ్రత్తగా మీకు జ్ఞాపకం చేస్తాం. తూర్పు దిక్కున ఇంకా ఎవరున్నారు అని మనం ఆలోచన చేస్తే ఇంకా చాలా అద్భుతాలు. తూర్పు దిక్కున పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. తూర్పు దిక్కున కొంతమంది మంచి మంచి గొప్పవారు మనకి దేవుని వాక్యంలో కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఏబు జీవితాన్ని మనం పరిశీలన చేద్దాండి. ఏబు గ్రంథం 1వ అధ్యాయం, ఇది 4వ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏబు గ్రంథం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 1వ అధ్యాయం 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. తీశారండి ఏబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండిరి. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏబు కలిగినంతగా ఇంకెవడికి లేనే లేదు. తూర్పు దిక్కున ఉన్న ఏబుని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మంచి ఆస్తిపరుడు. ఇంకా చెప్పాలి అంటే ఏబు దగ్గరికి వచ్చిన ఆ 4 స్నేహితులను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏబు గ్రంథంలో రాయబడినంత జ్ఞానం ఇంక ఏ గ్రంథంలో కనిపించదు. అద్భుతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓ మాటలో చెప్పాలి అంటే శాస్త్రవేత్తలంతా బాగా పరిశీలించే బుక్ ఏదన్నా ఉందంటే ఏబు గ్రంథమే. సో ఆకాశంలో భూమి వేలాడుతుంది అన్న మాట ఏబు గ్రంథంలోనే రాయబడ్డాయి. అసలు ఏబు గ్రంథంలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగితే ప్రపంచం అంతా మరొక విధానంలోనికి వెళ్తుంది. అంత జ్ఞానము తూర్పు దేశంలో ఉన్న ప్రజలకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సొలొమోను ప్రార్థన చేసినప్పుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడు బోధిస్తూ రాజుల 1వ గ్రంథం 4వ అధ్యాయంలోనికి రండి. సొలొమోను ఆయన తూర్పు దేశానికి చెందినవాడు కాదు, తూర్పు దేశంలో ఉన్నవాడు కాదు, కానీ ఆయన జ్ఞానాన్ని పోల్చేటప్పుడు ఇలాగ పోల్చబడతా వచ్చింది. 4వ అధ్యాయం 29-30 వచనాలు ఇలాగ రాయబడ్డాయి. జాగ్రత్తగా చూడండి. రాజులు 1వ గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం నుండి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసిన గనుక సొలొమోను జ్ఞానము ఏమని రాయబడిందండి? సొలొమోను జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీల జ్ఞానం అంతటి కంటెను అధికమే. ఒకవేళ కంపేర్ చేయాలి అని అంటే టాపెస్ట్ జ్ఞానం కలిగిన వారు ఎవరో చెప్పండి? మొట్టమొదటిది తూర్పు దేశస్తున్న జ్ఞానాలు, ఆ తర్వాత ఐగుప్తులు. వాళ్ళిద్దరికన్నా మించిన జ్ఞానము సొలొమోనుకు దేవుడిచ్చినట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు చెప్పిన మాటలన్నింటినీ కంక్లూడ్ చేస్తా, జాగ్రత్తగా వినండి. అసలు తూర్పు దేశంలో ఏమేమి ఉన్నాయి అని అంటే మొట్టమొదటిది అధికారం ఉంది. తూర్పు దేశంలో ఏముంది చెప్పండి? మనం ఆదాముని అడిగినా ఎవరిని అడిగినా మీకు ఏముంది అంటే పవర్ఫుల్ అథారిటీ, అధికారం మాకుంది అని చెప్తారు. రెండోది వారికి ఏముంది తూర్పు దేశపు నివసించే వారికి అని మనం ఆలోచన చేస్తే జ్ఞానం ఉంది. ఏముందో చెప్పండి? జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం సొలొమోను దగ్గర కూడా చదువుకుంటా ఉన్నాం కదా, తూర్పు దేశపు దేశస్తుల జ్ఞానము అందరికన్నా మించిన జ్ఞానం. దాని మూడోది ఏముంది అని మనం ఆలోచన చేస్తే ఏపుకున్నట్లుగా వారికి ఐశ్వర్యం ఉంది. వారికి ఏముంది చెప్పండి? అధికారం ఉంది. రెండోది జ్ఞానం ఉంది. దాని మూడోది ఐశ్వర్యం ఉంది. దాని నాలుగోది ఇంకా ఏముంది తూర్పు దేశపు అని మనం ఆలోచన చేస్తే ఆకర్షణ ఉంది. ఏముంది చెప్పండి? ఆకర్షణ. లోతు జీవితాన్ని సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం చేసినాయి అంటే సంపూర్ణంగా ఆకర్షించినాయి. నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు బ్రతుకుతూ నువ్వే టాపెస్ట్ అయిపోతావు, ఇంకా చెప్పాలంటే అబ్రహామునకు మించి వెళ్ళిపోతావు అని ఆకర్షించింది తూర్పు దేశం. ఇంకా ఏముంది అని మనం ఆలోచన చేస్తే తూర్పు దేశంలో సామర్థ్యము, శక్తి ఉంది. తూర్పు దేశ ప్రజలకు ఏముంది చెప్పండి? వెరీ పవర్ఫుల్, వెరీ మైటీ పీపుల్, చాలా సామర్థ్యం కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నట్లుగా వాళ్ళకి ఏముందంటే చదువు ఉంది.
జ్ఞానం ఎలా ఉంది అని అంటే వాళ్ళు ఖగోళ శాస్త్రాన్ని చదివిన వాళ్ళు, ఆ శాస్త్రాలన్నింటినీ చదివినవారు, పుస్తకాలన్నింటినీ చదివినవారు, వాళ్ళకున్న స్కాలర్ అంటే నైపుణ్యత మోషేని అడిగినట్లుగా సకల విద్యల్లో నైపుణ్యత కలిగిన వారు, వీళ్ళన్ని విద్యలు తెలిసిన వారు. ఎవరు వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. దాన్ని 7వది మనం ఆలోచన చేస్తే వీళ్ళు ఎవరినైనా ప్రభావితం చేయగలరు. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎవరినైనా ప్రభావితం చేయగలరు. కానీ ఈ 7 మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. వాళ్ళల్లో ఏముంది? అధికారం ఉంది, జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆకర్షణ ఉంది, సామర్థ్యం ఉంది, చదువు ఉంది. ఆ తర్వాత వారిని ప్రభావితం చేసే లైఫ్ మనకి కనిపిస్తూ ఉంది. కానీ ఈ 7 మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవి 7 మనుషుల్ని పాడు చేసినాయి. వేడి చేసినాయి చెప్పండి. అధికారం ఉన్నోడు పాడైపోయాడు, డబ్బులు ఉన్నోడు పాడైపోయాడు, జ్ఞానం ఉన్నోడు పాడైపోయాడు, సామర్థ్యం ఉన్నోడు పాడైపోయాడు, దేనికో చేత ఆకర్షించబడిన వాడు పాడైపోయాడు, చదువులు ఉన్నోళ్ళు సంపూర్ణంగా, మనకు తెలుగులో సామెత ఉంది కానీ చెప్పను కానీ, చదువుకున్నోడు కన్నా వాళ్ళే మేలు, అంత వాళ్ళు పాడైపోయారు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కానీ దేర్ ఈజ్ ఎ మ్యాన్, మనకి మరొక మనుషుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఆయన ఎలాంటి వాడు అని అంటే దేవుని వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఆయన బెత్లెహేములోనికి వచ్చాడు. బెత్లెహేములోనికి వచ్చిన ఆయన జీవితాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు జ్ఞానుల గురించి కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకం చేస్తాం. మామూలుగా నేను ఒక 3 మాటలే, ఎక్కువ మాటలు చెప్పను, ప్రార్థన ఎక్కువ చేయాలి కనుక జాగ్రత్త ఉండండి. ఎవరన్నా డబ్బున్న వైపు, జ్ఞానం ఉన్న వైపు, చదువు ఉన్నప్పుడు, ఇంకా ఇప్పుడు మనం చెప్పుకున్న 7 విషయాలు, ఇటువైపు ప్రయాణం చేస్తారా, ఇటు కాదనుకొని వేరే వైపు ప్రయాణం చేస్తారా? చెప్పండి. అధికారం వైపు ప్రయాణం చేస్తారా, అధికారం వద్దులే అనుకొని రివర్స్లో, ఒకవేళ ఈ వద్దు అనుకొని రివర్స్లో ప్రయాణం చేసేవాడిని మామూలుగా లోకం ఏమంటుంది? కరెక్ట్గా చెప్పిండు జేమ్స్ గారు. వాళ్ళు ఏమంటుంది? వీడు పిచ్చోడండి, మా బాబురావు అన్నని అడిగినాం అనుకో, ఉద్యోగం వదిలేసి సేవ చేస్తుంది, వీళ్ళంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. నన్ను అడిగారు అనుకో, మెడిసిన్ చేసి వాళ్ళని నాన్న చేస్తే ఇప్పుడు ఎంతో మనుషులను పట్టుకుంటారు, వీడంత పిచ్చోడు. ఈ జ్ఞానులను కూడా తూర్పు దేశంలో ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకున్నారంటే, వీళ్ళు బయలుదేరటంతోనే, బెత్లెహేం బయలుదేరటంతో వాళ్ళు అనుకున్నారంట, హేళన చేశారు. ఇంత జ్ఞానం ఏడుంటే మీరు ఎటు ప్రయాణం చేస్తున్నారు? అసలు ఊర్లో వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి ఇక్కడ జ్ఞానం నేర్చుకుంటుంటే మీరు ఎటు ప్రయాణం చేస్తున్నారు అంటే పడమటి ప్రయాణం. వీళ్ళకి తెలిసిన ఆరాధన క్రమం ఏంటి అని అంటే అధికారం, జ్ఞానం. ఇప్పుడు చెప్పిన 7 ప్రభువులో ఉన్నాయి. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందు గుప్తములండి. భూమి మీదను ఆకాశంలో సర్వాధికారం ఆయన దగ్గరే ఉంది. బలము, సామర్థ్యం, శక్తి ఆయన దగ్గరే ఉంది. ఆకర్షణ ఆయన దగ్గరే ఉంది. ప్రభువు దగ్గర ఈ తూర్పు దేశంలో ఉన్న అన్నిటికన్నా మించినవి ఎవరి దగ్గర ఉన్నాయనంటే ప్రభువు దగ్గర ఉన్నాయి. ఇది తెలిస్తే మనం జ్ఞానుల్లాగా ఎక్కడికి వెళ్తాం అంటే దిశ మార్చుకొని ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ప్రభువు దగ్గరికి వెళ్తాం. ప్రభువు దగ్గరికి వచ్చిన వీళ్ళ జీవితాలు ఎప్పుడైతే మార్పు చెందాయో వాళ్ళు అద్భుతంగా దేవుని కొరకు ఆరాధన చేయడానికి వచ్చారు. కొంతమంది లోకంలో ఉండి ఎక్కువసార్లు అనోకన్నా అంటూ ఉంటాడు ఈ మాట నన్ను, ఎందుకన్నా మనకి ఇవన్నీ, వాడు పిచ్చోడు, వీడు పిచ్చోడు, అందరినీ పిచ్చోళ్ళు అంటాం కానీ మనం పిచ్చోడు అని తెలియదు చాలామందికి. వాళ్ళందరినీ కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళకి పని పాట లేదా, 3:30కి లేచి ఎడిపోతున్నారు, ఏదో తిరుగుతున్నారు. 3:30 రోడ్డు మీద వస్తున్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు వీళ్ళకి ఏం పిచ్చి పట్టిందో. కొంతమంది బయటికి అనలేకపోయినా లోపల అనుకుంటారు వీళ్ళ పిచ్చి. నాకు అనోకన్న దగ్గర నచ్చిన ఒక పెద్ద మాట ఏంటంటే, కొత్త పిచ్చోడు పొద్దెరగడంట. అట్టగా మన అయ్యగారుల పరిస్థితి ఎలా ఉందంటే, మనం పిచ్చోళ్ళం కాదు. మనం ఎవరని చెప్పండి? జ్ఞానులు అని ఎలా చెప్పబడ్డారు అంటే వాళ్ళకున్న పుస్తకాల గురించి, ఖగోళ శాస్త్రం గురించి, అన్నిటిని గురించి చదివిన వాళ్ళని జ్ఞానులు అలా, ప్రభువు దగ్గరకు వచ్చిన వాళ్ళని జ్ఞానులు అన్నారు. వాళ్ళ పేరు ఎందుకు జ్ఞానులని మారపడింది చెప్పారు? ప్రపంచంలో అన్ని కలిగిన తూర్పు దిశ నుండి ప్రభు వైపు తిరగటమే జ్ఞానము. అలాగే తిరిగి ఆరాధించటమే లోపము లేని విషయాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన. ప్రపంచ దృష్టిలో, లోకపు దృష్టిలో మనం అజ్ఞానులుగా కనిపించవచ్చు. కానీ మనం ఎలా కనిపించాలి అని అంటే, అందుకే అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేసినట్లుగా ఈ లోక జ్ఞానము వెర్రితనము. కానీ దేవుని దృష్టిలో మనం వెర్రివారిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.
చాలాసార్లు దావీదు కానీ పౌలు గారు కానీ మేము మీ అందరిలాగా జ్ఞానం కలిగిన వారిలా ఉన్నా మేము వెర్రి వారి వల్లే ఉన్నాము, పిచ్చివాళ్ళ వల్లే ఉన్నాము, సిగ్గుపడలేదు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. సో మొట్టమొదటిది లోకం అంతా ఏమనుకుంటుంది అని అంటే వీటిలన్నిటిని వదిలేసి ఎక్కడ పోతున్నారు వీళ్ళు? అందరూ తూర్పుకు వస్తుంటే వీడోడు కొద్దిగా తేడాగాడు వెనక్కిపోతుంది అనుకున్నారు. కాదు, మిగిలిన వాళ్ళంతా లోకంలో తేడాగాళ్ళు, కానీ మనమే అసలు సిసలైన ఆరాధికులు. ఎప్పుడు అని అంటే మన దిశ మార్చుకున్నప్పుడు. ఈ రోజుల్లో మీకు ఒక మాట ఈ ఉదయకాల సమయంలో చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మీ ఆస్తిని బట్టి కానీ, మీ అధికారాన్ని బట్టి కానీ, మీకున్న ఆస్తుపాస్తులను బట్టి కానీ, మీకున్న చదువులను బట్టి కానీ, జ్ఞానమును బట్టి కానీ ప్రభువుని ఆరాధించలేరు. ఇవన్నీ మనల్ని నాశనం చేయడానికే తీసుకొస్తాయి. ఇవన్నీ మన జీవితాన్ని పాడు చేయడానికే తీసుకొని, కానీ ఇవన్నీ ఉంటే అసలు ఆరాధన చేయలేము. మనం జ్ఞానం ఉన్నోడు ఆరాధన చేయలేడు, తెలివి ఉన్నోడు ఆరాధన చేయలేడు, ఏమీ ఆరాధన చేయడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఏమి జ్ఞానము లేని మోటోళ్ళైన గొర్రెల కాపరులు వచ్చి ప్రభుని ఆరాధించారు. చాలా జ్ఞానము కలిగిన తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చి ప్రభుని ఆరాధించారు. కానీ నేను అంటాను, మీరేం అనుకోవద్దు, నందిగామ ఈ చుట్టుపక్కల మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఉన్న ప్రజలందరూ, క్రైస్తవులందరూ ఎలాంటి వాళ్ళు అంటే అటు ఇటు కాను, అటు గొర్రెల కాపరులు కాదు, అటు పూర్తిగా బుద్ధి లేని వాళ్ళు కాదు, ఇటు జ్ఞానులు కాదు. వీళ్ళు అటు ఇటు కాని వాళ్ళతోనే పెద్ద తేడా. అందుకే దేవుని వాక్యం వాళ్ళని ఏం చెప్పిందంటే నులువెచ్చని జీవితం కలిగిన వాళ్ళు. అటు వెచ్చగా ఉండరు, ఇటు చల్లగా ఉండరు. ఇటు జ్ఞానం లేని వారుగా గొర్రెల కాపరులుగా ప్రభు ఏం చెప్తే చేయరు. వీళ్ళలాగా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే జ్ఞానము కలిగి ప్రభుని ఆరాధించడానికి రారు. సో ఈ విషయాలు ఇక్కడ ఆపేస్తారు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు, జాగ్రత్తగా వినండి. రెండోది ఏం చెప్పా? మొదటి డి డైరెక్షన్, నెంబర్ 2 డిజైర్, కోరిక, ఆకాంక్ష. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కొన్ని కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు వారి జీవితంలో ప్రభుని ఆరాధించడానికి లోపం లేని ఆరాధన చేయాలి అని అంటే మన ఆకాంక్షలను కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉదాహరణకి ఫరో రాజు ఏమనుకున్నాడంటే, ఫరో రాజు కోరిక ఏంటి అని అంటే, నేను కొంతమంది రాజుల పేర్లు చెప్తాను, కొంతమంది జ్ఞానుల పేర్లు చెప్తాను. ఏమనుకున్నాడంటే ఆయన కోరిక ఆకాంక్ష ఏంటి అని అంటే, నన్ను దేవుడు అనాలి, మీరందరూ నాకు మొక్కాలి. ఎవరిది కోరిక అది? చెప్పండి, ఎవరి కోరిక అది? ఫరో కోరిక. హేరోదు రాజుని అడిగినా కూడా హేరోదు రాజు ఏమంటాడంటే, ప్రజలందరూ నన్నే చూడాలి, ప్రజలందరూ నాకే మొక్కాలి, ప్రజలందరూ మమ్మల్నే వర్షిప్ చేయాలి అనుకున్నాడు. ఆదామ వాళ్ళని అడిగితే ఏమనుకున్నారు? అవ్వగారిని అడిగితే అవ్వ చెప్తుంది, మేము దేవుని దూతల వలె, చెప్పండి, పండు తింటంతో ఏమైపోవాలనుకున్నారు? వీళ్ళు దేవుని దూతల్లాగా మారిపోవాలనుకున్నారు. కానీ దెయ్యాలు అవుతారు అనుకోలే వాళ్ళు. దేవుని దూతలాగా. వాళ్ళ అపేక్ష ఏంటి అని అంటే, మేము చాలా దేవుని దూతల్లాగా, అసలు మరణమే మాకు ఉండకూడదు అనుకున్నారు. జ్ఞానుల్ని లోతుని అడిగితే లోతు ఏం చెప్తాడు? ఈ సొదొమ పట్టణాలు ఇవి చాలా అద్భుతమైనవి, వీటిని అపేక్షించి వీటిని కోరుకోవాలి అని అనుకున్నాడు. మనం జ్ఞానులను అడిగితే జ్ఞానులు ఏం చెప్తారంటే, జ్ఞానులు ఏదో ఒకటి వాళ్ళ జీవితాల్లో అపేక్షిస్తూ ఉంటారు. ఎలా అంటే, మమ్మల్ని పొగడాలి, మాకు వెల్కమ్ చెప్పాలి, మాకు శాలువలు కప్పాలి. వీళ్ళు వచ్చినప్పుడు నుంచి పోయినప్పుడు దాకా ఎవడన్నా శాలువలు కప్పిండే వీళ్ళు తీసుకొచ్చిన ఇంత పెద్ద అదే బంగారం బోళ్ళం మనం తీసుకొస్తే నందిగా వాళ్ళు ఎన్ని శాలువలు కప్పేవాళ్ళం వాళ్ళకి. నా మాట అర్థమైందా? కానీ వాళ్ళు ఒక్క శాలువ కూడా కట్టించుకోవాలా, వాళ్ళని పలకరించిన వాళ్ళు కూడా కనిపించలేదు. వాళ్ళ డిజైర్ ఏంటి అని అంటే, మిగిలిన వాళ్ళందరూ మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకున్నా ఏమనుకున్నా బాధలేదు, కానీ మమ్మల్ని మేము ఎక్కడ గనపరుచుకోము, మమ్మల్ని మేము జ్ఞానులని చెప్పుకోవటానికి కూడా ఇష్టపడము, మమ్మల్ని మేము ఎక్కడ మా అపేక్షలు కోరికలు మమ్మల్ని మేము హెచ్చించుకోవటానికి వాళ్ళు ప్రభు ఎదుట సాగిలపడిరి అని 11వ వచనంలో కనిపిస్తుంది. ఎలా చేశారు అని అంటే, ప్రభు దగ్గరికి వచ్చి ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై వారి పెట్టెలు విప్పి సాగిలపడి ఆయనకి సమర్పించరి అన్న మాటలు మనం ఆలోచన చేస్తే, వీళ్ళ డిజైర్ అంతా ఒకటే. ఏంటనంటే, ఎవరి దగ్గరికి రావాలి? మేము ప్రభువు దగ్గరికి రావాలి. ప్రభువు దగ్గరికి రావటానికి మాకు కావలసిన వాటిలన్నిటిలో ఎక్కడెక్కడ మేము తగ్గించుకోవాలో, ఎక్కడెక్కడ మేము కనపడకుండా ఉండాలో ఈ డిజైర్ ఉండాలి. ఈ రోజుల్లో ఏదన్నా మన అపేక్ష కొద్దిగా మనల్ని మనం హెచ్చించుకోవాలి, మనం కనపడాలి, మనం వినపడాలి, మనం చూడాలి, ఇలాంటివి ఉంటే ప్రభుని ఆరాధించలేము. ప్రభుని ఆరాధించేవాడు ఎలా ఉండాలంటే,
వాడికి ఏ కోరిక అపేక్ష ఉండకూడదు. ప్రభువు తప్ప ఇంకెవరు కనిపించకూడదు. జ్ఞానుల్ని మనం అడిగితే ప్రభువు తప్ప, ఆ సంవత్సరం వయసులో ఉన్న ప్రభువు తప్ప ఎవ్వరు కనిపించట్లేదు. వీళ్ళని మామూలుగా బయట చూస్తే వీళ్ళు రావాలంటేనే 1 గంట వీళ్ళు స్పెండ్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. జ్ఞానులు వీళ్ళు చాలా తెలివిగలిగిన వాళ్ళు. గత వారం మీకు జ్ఞాపకం చేసినట్లుగా వీళ్ళు రాజులు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకి చదువు సంస్కారం ఉన్నవాళ్ళు, ఖగోళ శాస్త్రాన్ని చదివిన వాళ్ళు, స్కాలర్స్. ఇంత తెలిసినా కూడా వీళ్ళు ఏ కోరిక వాళ్ళ జీవితాల్లో మమ్మల్ని మేము హెచ్చించుకోవాలని కానీ, మేము కనపడాలని కానీ ఏమీ కనిపించలే. కానీ ప్రభువుని మాత్రమే చూడాలనుకున్నారు. 3 మాటలు జాగ్రత్తగా జ్ఞానుల గురించి చెప్తారు. నెంబర్ 1, దే సీక్, అంటే వాళ్ళు ఏం చేశారు అని అంటే ప్రభువుని వెతికారు. నెంబర్ 2, దే సీ, ప్రభువును చూశారు. నెంబర్ 3, దే సర్వ్, ప్రభువుని సేవించారు. 3 ఎస్లు చెప్పండి. మొదటిది ఏం చేశారు? టు సీక్, ప్రభువుని ఖచ్చితంగా వెతుకుతా వచ్చారు. నెంబర్ 2, దే సీ, వాళ్ళు ప్రభువును చూసి, ఆ నక్షత్రమును చూసి, ప్రభువును చూసి, మరియను చూసి. నెంబర్ 3, వాళ్ళు సేవించారు, వాళ్ళు సమర్పించుకున్నారు. ఈ 3 ఎస్లు ఉండాలి అని మనం ఆలోచన చేస్తే ముందు మన జీవితంలో ఏ కోరిక, ఏ అపేక్ష ఉండకూడదు. ప్రభువు తప్ప, ప్రభువుని అపేక్షించడం తప్ప, ప్రభువును కోరుకునటం తప్ప ఏ కోరిక వచ్చినా సాతాను ఏం చేస్తుందంటే దీనికన్నా మించింది మన జీవితాలు మనం అనుకుంటాం. ప్రభువు కన్నా కొన్నిసార్లు క్రిస్మస్ పండుగల్లో వంటలు ఎక్కువైపోతాయి, పిండి వంటలు ఎక్కువైపోతాయి, కొన్నిసార్లు బట్టలు ఎక్కువైపోతాయి, కొన్నిసార్లు మాటలు ఎక్కువైపోతాయి. ఈ మధ్యకాలం అయ్యగారులు మందు కూడా తాగుతున్నారని తెలిసింది. మందులు ఎక్కువైపోతాయి. పైన స్టార్ కింద మన అయ్యగారులు, ఏదో ఒక అయ్యగారు అనుకోండి, మళ్ళీ మమ్మల్ని అన్నారు పొద్దున్నే అని అనుకోమాకండి. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ కోరికలన్నీ మనల్ని ఎక్కడో చోట సాతాను పడేయటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రభువే మనకు కావాలని కోరుకుంటే ఏం చేయగలదు అని మనం ఆలోచన చేస్తే మనము లోపము లేని ఆరాధన చేయడానికి అవకాశం ఉంటుంది. 3వ డి ఎన్నో రాయబడి చెప్పండి, డిస్కవరీ. మన జీవితంలో నేను అన్వేషణ ఏంటి అని అంటే, ప్రపంచంలో దేన్ని అన్వేషణ చేసినా చివరికి నువ్వు పాడైపోతావు. ప్రపంచంలో ప్రభువును మాత్రం అన్వేషణ చేయండి, మీరు బాగుపడతారు. ఇంకెక్కువ టైం లేదు చెప్పడానికి. జ్ఞానులు దేన్ని అన్వేషిస్తారు? జ్ఞానాన్ని అన్వేషిస్తారు. మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఆలోచన చేస్తే యూదులేమో దేన్ని అన్వేషిస్తున్నారంటే యూదులంతా ధర్మశాస్త్రం 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 అంటారు. గ్రీకులు ఏమంటారు చెప్పండి? జ్ఞానము జ్ఞానము జ్ఞానం. ఇప్పటికీ మీరు గ్రీకు దేశానికి ఎప్పుడన్నా గ్రీస్ కానీ అటువైపు తూర్పు దేశాలకు వెళ్తే వాళ్ళు ఏం పని చేయరు. ఇప్పటికి స్టిల్ నవ్వు ఇప్పుడు కూడా ఏంటనంటే కొత్తది ఏదో కావాలి వాళ్ళకి, దేన్నో దాన్ని కనుక్కోవాలి. 24 గంటలు కూర్చొని కొత్త దాని గురించి ఆలోచిస్తారు తప్ప పని చేయాలి అనేది ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళు అలా కూర్చొని ఆలోచన చేసిన దానికి కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎలా అంటే చిన్న ఆలోచన ప్రపంచ దేశాలన్నింటినీ మార్చగలదు. ఆ చిన్న ఆలోచన కోసం మనుషులు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ ఆలోచన కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కేవలం పని పని పని, వీడికి ఏం జ్ఞానం ఉండదు. పని పని, హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అని హార్డ్ వర్క్ మీద లక్షాధికారులు కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకేం లేదంటే మాకెందుకండి చదువు లేకపోయినా మనకి భారతదేశంలో బాగా సంపాదించే వాళ్ళు ఎవరు అని అంటే చదువేం అవసరంలే, జ్ఞానమే అవసరంలే. ఐఏఎస్లు ఐపీసీస్లు కూడా వీళ్ళ దగ్గర కూర్చుంటారు, ఇంత జ్ఞానం. కానీ వీటిలన్నిటికన్నా మించింది ఎవరిని కనుగొనటం అని అంటే ప్రభువుని కనుగొనటం. ఎవరిని కనుగొనటం చెప్పండి? ఈరోజు ఆ పక్కనే ఉన్న హేరోదు ప్రభువుని కనుక్కోలేకపోయాడు, ఆ పక్కనే ఉన్న యూదులు ప్రభువుని కనుగొనలేకపోయారు. యెరూషలేము పట్టణస్థులు, హేరోదు అక్కడ యెరూషలేము పట్టణస్థులందరికీ కలవరం వచ్చిందంట. సరే, హేరోదు అంటే రాజు పుట్టిండని కలవరపడవచ్చు. మరి ప్రజలు ఎందుకు కలవరపడ్డారు చెప్పండి? ప్రజల్లో 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు ఏంటంటే హేరోదుతో పాటు ఉన్న అధికార గుంపు. వీళ్ళు ఏమనుకున్నారంటే మా హేరోదు పోతే వేరే రోజు వస్తే మాకు సీట్లు ఉంటాయో పోతాయో అనుకున్నారు. అందుకని కలవరం వీళ్ళకి. ప్రజలు ఏమనుకున్నారంటే హేరోదు ఆయన తన ఖచ్చితమైన రాజ్యం కోసం, ఆ రాజ్య సింహాసనం కోసం భార్యనే చంపేశాడు, తల్లిని చంపేశాడు, పిల్లల్ని చంపేశాడు. ఇంకో మాట చెప్పమంటారా? హేరోదు అంత క్రూయల్టీ మైండ్ అని అంటే 2 సంవత్సరాలు పిల్లలందరూ చంపిండు కదా. అంత మాత్రమే కాదు, ఆయన మరణావస్థలో ఉన్నప్పుడు ఇంకా నేను 4-5 సంవత్సరాల్లో చచ్చిపోతాను, 4-5 రోజుల్లో చచ్చిపోతాను అన్నప్పుడు
ప్రపంచం మొత్తానికి యూదులందరికీ అక్కడున్న వారందరికీ ఒక ఆజ్ఞ పాస్ చేసిందంట. ఏంటి ఆజ్ఞ అంటే, నేను చచ్చిపోవటంతోనే మన దేశాల్లో ఉన్న చాలా మంచి పేరుండి చాలా మంచి పేరున్న వాళ్ళందరినీ మొత్తాన్ని చంపేయండి అన్నట్టు. ఎవరితో పాటు ఎందుకని అడిగారంట. ఎందుకని అడిగితే, నా గురించి ఒకడు కూడా అడవడు, వాళ్ళ గురించి అన్న ఏడుస్తారు కాబట్టి నా గురించి ఏడవటానికి వాళ్ళని చంపండి అన్నట్టు. అంత క్రూయల్టీ చరిత్రలో ఇది చెప్తా ఉంది. ఆయన చనిపోయినప్పుడు హేరోదు ఒక్కడే చనిపోవాలి. ఎంతమంది చనిపోయాడంటే, మంచి పేరున్న వాళ్ళని, మంచిగా బ్రతికిన వాళ్ళని, మంచి స్థితిపత్తులు ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. కానీ ఈ రాజు, ఆరాధించే రాజు ఎవరిని కనుగొన్నారు అని అంటే, ఈయన పుట్టినప్పుడు మనం హేరోదు చనిపోయినప్పుడు అందరూ చనిపోయారు, మంచి వాళ్ళందరూ చనిపోయారు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు సమాధుల్లో ఉన్నవారు లేచారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు హేరోదు 2 సంవత్సరాల వయసులో ఉన్న వారందరినీ చంపేశాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భూమి మీద జన్మించినప్పుడు 3000 మంది ఒక్కరోజే జన్మించారు. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరిని కనుగొనాలి? మన జీవిత అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే, ప్రభువుని కనుగొనటమే. మేము ఎవరిని అన్వేషించాలి చెప్పండి? ఆరాధన అంటే ఏంటో తెలుసా? చప్పట్లు కొట్టడం, గొంతులెత్తి పట్టడం కాదు, ప్రభువుని కనుగొనటం. ఆరాధన అంటే ప్రభువుని అన్వేషించటం. అసలు ప్రభువు ఎవరో తెలియకుండా మనం ఏమి చప్పట్లు కొడతామండి? ముందు ప్రభువుని అన్వేషించటం, ప్రభువుని సంపూర్ణంగా ఎరగటం నేర్చుకోవాలి. ఇక్కడ ఆపేస్తాను నేను. మొట్టమొదటిది, మన డైరెక్షన్ మార్చుకోవాలి. ఎప్పుడైతే నీ దిశ మార్చుకుంటావో, తూర్పు నుండి బెత్లెహేము వైపు ప్రభు వైపుకు నీ దిశ మారిద్దో, ఖచ్చితంగా మన దశలు అన్నీ మారుతాయి. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన ఆధిక్యతలన్నీ సంపాదించుకోవాలని అంటే, నీవు ప్రయాణం చేసే మార్గం నుండి ప్రభు వైపు చూడటం, ప్రభు వైపుకు మళ్ళటం మనం నేర్చుకోవాలి. రెండో డి ఏంటి చెప్పండి? డిజైర్స్. నేను అదైపోతా, ఇదైపోతా, నేను స్టేట్ ప్రెసిడెంట్ అవుతానంటే కుదరదు, తొక్కేస్తారు ప్రభు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎవరు మన హృదయ సింహాసనం పైన ఉండాలని కోరుకోవాలంటే, ప్రపంచం మొత్తం పాడైపోయింది ఎక్కడ తెలుసా? కోరికల దగ్గరే. లోకంలో ఉన్నదంతయు చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మ. దీంతో సాతాను ఫుట్బాల్ ఆడుకుండా మనల్ని. వీటి దగ్గర పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ దెర్ ఇస్ ఓన్లీ వన్ మ్యాన్, జీసస్ క్రైస్ట్ ఓన్లీ వీటిని జయించగలిగిన వాడు. శరీరాశ కానీ, నేత్రాశ కానీ, నాలో లోపం ఉంది కానీ, నాలో పాపం ఉందని కానీ, నాలో ఎక్కడైనా బలహీనతలు ఉన్నాయి కానీ, ఎవడన్నా ఒక్కడన్నా నేరస్థాపన చేయగలడంటే ఎవడు చేయలేకపోయాడు. మూడోది, ప్రభువుని ఆరాధించడం. లోపం లేని ఆరాధన అంటే ఎవరిని కనుగొనటం? జ్ఞానాన్ని అన్వేషించడం కాదు, శక్తిని అన్వేషించడం కాదు. ఈ మధ్యకాలంలో చాలా అన్వేషణలు వెళ్ళిపోయినాయి. ఈ మధ్యకాలంలో అమ్మగారులు కూడా అన్వేషిస్తున్నారంట, నాకు తెలిసింది ఈ మధ్య. ఎలా అంటే, అయ్యగారుల్ని ఎట్లా లేపేయాలని. మనం ఏం అన్వేషించినా కుదరదు. ఎవరిని అన్వేషించాలి అని అంటే చెప్పండి? ప్రభువును మాత్రమే అన్వేషించాలి. అన్వేషించకుండా ఆరాధన రాదు. అన్వేషించడం కోసం చాలా కష్టపడాలి. దాని గురించి మనం డిలిజెన్స్ అని చెప్పాను. కష్ట సాధన. ఎంత కష్ట సాధన అంటే, ఎక్కడి నుంచో 600 కిలోమీటర్ల నుంచి వీళ్ళు కష్టాలు పడుతూ, ఎన్నో మధ్యలో మాటలు అనేవాళ్ళు ఉన్నారు, పిచ్చోళ్ళు అనేవాళ్ళు ఉన్నారు, పోతున్నారు, ఎక్కడెక్కడో మధ్యలో ఒంట్లు ఆగిపోయినాయి, ఎన్ని పరిస్థితులు, హేరోదు రాజు చంపేసే పరిస్థితులు వచ్చినాయి. ఇలాంటి అన్నిట్లో, ఇన్ని కష్టాల్లో నుండి ప్రభువుని ఆరాధించడం నేర్చుకోవాలి. మన జీవిత ప్రయాణాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఆగిపోతే ఆరాధన అన్నట్టు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ప్రభువుని ఆరాధించడానికి తెగించి మనం చేసే కష్ట సాధనని ఆరాధన అంటాం. సో ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన. నిజమైన ఆరాధన, లోపం లేని ఆరాధన ఏంటి అని అంటే, మొట్టమొదటిది చెప్పండి, మార్గాన్ని, దిశను మార్చుకోవటం. రెండవది చెప్పండి, కోరికలను ప్రభు మీద పెట్టుకోవటం. మూడవది, ప్రభువునే అన్వేషించి ప్రభు కొరకు పరిగెత్తటం. నాలుగవది, మనకున్న వీటిలన్నిటిని, తుచ్చమైన వాటిలన్నిటినీ విడిచిపెట్టి ప్రభు కోసం ఎంత కష్టమైనా, ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత శ్రమ అయినా ప్రభు కొరకు పరిగెత్తటాన్ని ఆరాధన అంటాం. అంతేగాని ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని వీళ్ళు ఆరాధన చేశారా? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పెట్టెలు విప్పి సాగిల పడినప్పుడు ఆరాధన కాదు. వాళ్ళు అక్కడి నుంచి ప్రయాణం చేసి శ్రమలన్నిటిని ఓర్చి నేర్చుకోవటం, దానిని కూడా ఆరాధనే అంటాం. సియోన్లో మౌనంగా ఉండటం ఆరాధనే, చప్పట్లు కొట్టడం ఆరాధనే, ప్రయాణం చేయటం ఆరాధనే, ప్రయాసపడటం ఆరాధనే. ఈ ఆరాధన మనం జాగ్రత్తగా ఎరగాలి. ఆరాధన అంటే ఏమనుకుంటున్నాం అంటే, క్రిస్మస్
అంటే క్రీస్తుని ఆరాధించడం అని అంటే బొమ్మ పెట్టుకొని కేక్ పెట్టుకొని కట్ చేసి దీన్ని ఆరాధన అనుకోండి. దీన్ని అసలు ఆరాధనే అనకూడదు. ఆరాధన అంటే జ్ఞానుల దగ్గర నుంచి నేర్చుకున్న ఈ 4 మాటలు మన జీవితాల్లో కార్యాన్ని జరిగించిన గాక. దేవుడి మాటలను దీవించిన గాక.